హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మనము ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దాము. దానికైతే మనము శనగపిండి మనకు కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి. దానికి నేను అంత ఇంత అని ఏం చెప్పనండి. మనకి మనుషుల్ని బట్టి ఎంత కావాలో మనం అంత తీసుకుంటే సరిపోతుంది. దాంట్లోకైతే ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసి అయితే వేయాలి. నా ఆనియన్ ఎక్కువ వేసుకుంటేనే కదండి ఆనియన్ పకోడా అంటారు. అందుకే నేనైతే ఆనియన్ కొంచెం ఎక్కువ వేసాను. ఇంకా వేసుకుంటే పచ్చిమిర్చి అన్నా వేసుకోవచ్చు. నేనైతే కారప్పొడేసాను. ఇంకా కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర కలుపుకొని, ఉప్పు, సోడా, కారప్పొడి, మనకి కొంచెం కలర్ రావాలంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు. నేనైతే కలర్ అయితే ఎంకరేజ్ చేయనండి. సో, కలర్ అయితే లేదు. కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం యెల్లోయిష్‌గా వస్తాయి. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. అవన్నీ వేసుకొని కొంచెం సోడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం మెత్తగొస్తాయి. లేకపోతే క్రిస్పీగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. వేసుకున్న తర్వాత మనమైతే నీళ్ళు వేసుకొనేసి కొంచెం గట్టిగా కొంచెమే వాటర్ వేయాలండి. మళ్ళీ ఎక్కువ వేస్తే అది ఎక్కువ జారుడైపోతుంది. వేసుకొనేసి మనమైతే దాన్ని పకోడా పిండిలా కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే మనకు ఆనియన్ అంతా ఆ పిండికైతే పట్టేస్తాయి. అలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్‌లో అయితే కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి. 2 టైమ్స్ అయితే ఫ్రై చేస్తే అది బాగా మనకి క్రిస్పీగా లోపలంతా కాలి నీట్‌గా అయితే వస్తుంది. ఈ పిండిలోకే మనం కొంచెంగా మైదా అయినా కలుపుకోవచ్చు. లేకపోతే బియ్యపు పిండైనా కలుపుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం అయితే ఇంట్లో ఏది ఉంటే అది వేసేస్తాననమాట. సో, మా ఇంట్లో శనగపిండి మాత్రమే ఉన్నింది. అందుకని నేను శనగపిండి మాత్రమే వేసి చేశాను. కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. చూసారు కదండీ! కలర్ గూడా ఎంత బాగొచ్చిందో. ఇది ఒకసారి కొంచెం కాలిన తర్వాత పక్కకు తీసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వేసి కాలిస్తే అవి ఇంకా టేస్ట్ అనేది కలరు, టేస్ట్ అంతా బాగొస్తాయి. ఇలా మనము చేసుకున్న పిండంతా కొంచెంగా వేసేసుకోవాలి. నేను ఫస్ట్ ఆనియన్ అంతా వేసేసాననమాట. లాస్ట్‌కి నాకు పిండిగా మిగిలి అదైతే వడలుగా వచ్చింది. ముందు అంతా పకోడీలాగే ఆనియన్‌గానే వచ్చిందనమాట. సో, ఇప్పుడైతే ఇవి వడలుగా వస్తున్నాయి. అంతే కదండీ! మనకు స్టార్టింగ్ అయితే చేతికి ఆనియన్ దొరికేస్తది కాబట్టి మనం అట్లాగే వేసేస్తాము. ఇప్పుడైతే అవన్నీ వేసేసిన తర్వాత నీట్‌గా అదైతే గోల్డెన్ బ్రౌన్ ఇంకా కొంచెం మంచిగా కాలేలాగా పెట్టుకొనేసి మనమైతే తీసేసుకుంటే సరిపోతుంది. ఎవరన్నా ఇంటికొచ్చినప్పుడు సడన్‌గా మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈజీగా అయితే ఈ రెసిపీస్ అయితే అయిపోతాయన్నమాట. దానికైతే భయమే పడక్కర్లేదు. తొందరగా ఫాస్ట్‌గా చేసేసి వాళ్ళకైతే వడ్డించేయొచ్చు. నేనైతే మా పిన్నమ్మ వచ్చింది కాబట్టి ఆమెకి చేసి పెట్టాలని చెప్పేసి టకా ఏసేసి పెట్టేసాననమాట. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఒకవేళ నా వీడియో చూసి మీరు గానీ ఈ వంటకం ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా వంటలు సరిగ్గా రాకుంటే నాలాగే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈజీగా అయిపోతుంది కాబట్టి. అండ్ మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఏదైనా వంటకమైనా సరే స్టార్టింగ్ అయితే హుషారుగా మంచిగా చేసేయాలి అనిపించేలా చేసేస్తాము. లాస్ట్‌కైతే ఓపికంతా ఎళ్ళిపోయి ఎప్పుడెప్పుడు అయిపోతుందా, పక్కకెళ్ళిపోదామా అన్నట్టు ఫీల్ అయిపోతాం కదండీ! అట్లాగే నా పని కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.